గాయత్రక్క. ఉలికిపాటుతో దిగ్భ్రమతో నమ్మిక లేనట్లుగా చూసింది గాయత్రి. చెక్కు చెదరని పూర్వపు మార్దవాభిమానాలతోనే సంబోధిస్తున్న ఆ స్వరం విని నిర్మలంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడున్నాడు నళినీకాంత్, చేతుల్లో సుందరమైన కృష్ణ ప్రతిమతో. అయోమయంగా అర్థం కానట్లుగా అర్ధశూన్యమైన చూపులతో అతన్ని ఆపాదమస్తకం చూడడమే కాని ఎప్పటివలే ఆనందంగా వచ్చారా నళినీబాబు అని పలకరించలేకపోయింది గాయత్రి. ఏంటది అలా చూస్తున్నావు గాయత్రక్క? నేను మాట నిలబెట్టుకోగలననే నమ్మకం లేకపోయిందా ఏమిటి? చేతనున్న ప్రతిమను పక్కన టేబుల్పై ఉంచుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు. నా పని అయిపోయింది. నీకిష్టమైన నల్లనివాణ్ణి తెచ్చాను. ఇక గుడి ఎక్కడ కట్టమంటావో ఏంటో అంతా నీ ఇష్టం. నువ్వు చెప్పడమే తరువాయి పని ప్రారంభమవుతుంది. నళినీబాబు, అపారమైన ప్రేమపూరిత హృదయానికి మాటలు కరువయ్యాయి. పలు యోచనలతో పరితప్తమై గళం పూడుకుపోగా కనులు అసురుపూరితమయ్యాయి. ఆమె స్థితిని మరో విధంగా అర్థం చేసుకున్నాడు నళిని. ఏంటక్క, ఏం జరిగింది? నాకేం తెలీదు. ఊర్నుంచి వస్తూనే దారే కదా అని ఇలా వచ్చాను. శ్రీనాథుడు క్షేమమేనా? ఆత్రంగా అడిగాడు. బలవంతంగా నవ్వి, మీ దయవల్ల అంతా క్షేమమే బాబు అంది అసురులు ఒత్తుకుంటూ. మరి మీ వంటి దేవతలు ఈ మనుషుల నడుమ ఎలా పుడతారా అని ఆలోచిస్తున్నాను. వద్దొద్దు, అంత పెద్ద మాటలొద్దు. చిన్నప్పుడు నేను విదేశాలకు వెళ్లే ప్రయాణం ముందు రోజు ప్రేమగా నాకు పారిజాతాభరణం కథ వినిపించావు. నేను బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, నా జీవితం నందనవనమై పరిమళించాలని ఆశీర్వదించావే. ఫలితంగా ఈ అల్లరబ్బాయి బుద్ధిమంతుడే చదువుకొచ్చాడు. తాను మర్చిపోయిన ఈ గతమంతా నేడు నళిని నోటి నిండి వింటూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక విధమైన అతీతావస్థకు లోనైపోయింది గాయత్రి. నేను పెద్దయ్యొచ్చాక నీకు నిజంగానే నందనవనం కట్టిస్తాను, సరేనా? ఏం, నా గాయత్రక్క కోసం నేను నందనవనమే నిర్మించలేనా? వీరశౌర్య దర్పాలొలుకుతుండగా వాగ్దానం చేసిన ఆ చిన్నబాలుడు యువకుడే వచ్చాడు తన మాట నిలుపుకోవడానికి. నీ ఆశీర్వాదం ఎప్పుడూ అలాగే ఉండాలక్కా నాకు. నేనెప్పుడు నిన్నుగాని నీ మాటలుగాని మరిచిపోలేదు. చెప్పు, ఎక్కడ కావాలి కట్టడం? సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మాట్లాడలేక, ఉండు బాబు, ఇప్పుడే వస్తాను, ఏమి ఇవ్వకుండా కూర్చోబెట్టాను అని లేచింది. వద్దు, ఇప్పుడు కాదు అని తాను లేచి నిలబడి షరతులాగన్నాడు తర్జన్ని చూపుతూ. ఈ పని పూర్తిగాని అప్పుడు నువ్వు నా దగ్గరే ఉంటావుగా, వస్తాను మరి. అతడి కళ్ళు సిరి కొరకు గాలించాయి కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. గాయత్రి కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఢిల్లీ వెళ్లే ముందు నళిని గతమంతా జ్ఞప్తికి తెస్తాను అంటే తానెంత నీచంగా తలపోసింది. ఛీ, మురికి కోపంగా మారిపోయిన ఈ మనసున కల్మషపూరిత యోచనలు మినహా మరేమీ రాకుండా ఉన్నాయి. ఈ పాడు బుద్ధిలో, పాపిష్టి జీవితంలో ఇతరులకు మానసిక ఆరోగ్యాన్ని, జీవన సౌరభాన్ని కూడా దుర్గంధమయం కావిస్తున్నారు. ఎన్నాళ్ళిలా ఈ పాపిష్టి బ్రతుకు? దీనికి అంతమూ ముక్తి ఎక్కడ? ఆత్మనింద చేసుకుంటూ తలపోయసాగింది ఆ అభాగిని. గాయత్రి హృదయంలో చెలరేగిన బడబాలను పదజాలానికి అందంది. నళినీకాంత్ నా కోసం ఈ నందనవనం నిర్మిస్తున్నాడా? ఇందుకు ఈ పాపిష్టిది అర్హురాలా? నాకు అన్యాయం చేసిందెవరు? నేను కక్ష తీర్చుకుంటోంది ఎవరిపై? ఆత్మవిమర్శ ప్రారంభమైంది గాయత్రి మనసులో. ఒక రాక్షసుని చేతిలో తనకు అన్యాయం జరిగింది. అందుకు ప్రతిగా తాను అతడిపై కక్ష తీర్చుకోలేదు. అతడి ముద్దుబిడ్డైన శిరీష జీవితం నిలిపివేయాలని చూస్తోంది. కాని శిరీష్ ఎవరు? ఒక అమాయక బాలిక, ముగ్ధ. శిరీష జీవితం ఆమె ఒక్కతదేనా? సిరి మనసు, ప్రేమ, జీవితం సర్వం నళినీకాంతంతో ముడిపడున్నాయి. ఈ నళిని ఎవరు? పడమ ప్రమాదం నాటి నుండి ఈనాటి వరకు తిండి, బట్ట, నీడా ఇచ్చిన దాత. ఆ అన్నదాతకే అపకారం తలపెట్టిన తాను ఈ జన్మలో కాదు, ఏ జన్మకైనా భగవానుని దృష్టిలో క్షమార్హ కాగలదా? ఇక ఆలోచించలేకపోయింది గాయత్రి. విషయాలన్నీ వివరంగా శ్రీనాథునికి చెప్పివేయడానికి నిశ్చయించుకుంది. శ్రీనాథుడు నన్ను అసహించుకుంటాడా? అసహించుకొని నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీనాథుడు నిరాశతో కుంగిపోతాడా? ఇందుకు నేను తయారుగానే ఉన్నాను. ఆశ్రయమిచ్చి పోషిస్తున్న అన్నదాత కొరకై ఆశయాలను సమాధి చేయడమే కాదు, ప్రాణాన్ని కూడా సమర్పించగలుగుతాను. ఆ ఆవేశంలో శ్రీనాథుని వెంటనే లోపలికి రమ్మని కబురంపింది గాయత్రి. కాని అతడు ఎక్కడికి వెళ్లాడో తెలీదని తిరిగి కబురొచ్చింది. నిజానికి శ్రీనాథుడు గాయత్రిని అందర్నీ కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. గతం తలపోసిన కొలది అతడికి ఏహ్యత కలుగుతోంది. కనీసం భవిష్యత్తైనా గౌరవంగా ఉండాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలో, తన కర్తవ్యమేమిటో బోధపడకుండా ఉంది. మాటిమాటికి నళినీకాంత్ ఔన్నత్యమే అతడి ఎదుట నిలబడి పరిహసిస్తోంది. కారు డ్రైవింగ్ పోటీల్లో ఫస్ట్ వచ్చాను తెలుసా
అని అతనన్ననాడు తాను అవమానంగా భావించాడు. తానెవరో అతడెవరో అంతరాంతరాలు బేరీజు వేయక త్వరపడి మాట్లాడి కయ్యానికి కాలు దువ్వాడు. కానీ నేడు ఈత నాకు మామూలే, పోటీలో ప్రథముడుగా వచ్చాను తెలుసా అంటున్న నళినీకాంతుడు తన ప్రాణాలను పణంగా పెట్టి పరాయి ప్రాణాన్ని కాపాడిన నళినీకాంతుని ఏమనాలి? అవి కూడా గర్వపు మాటలేనా? ఆ ఔదార్యమూర్తి పాదారవిందాలకు ప్రణమిల్లాల్తాను. కాని అలా ఎందుకు చేయలేకపోయాడు? ఏ శక్తి తన నోటిని కాళ్ళు చేతులను బంధించుంచింది అతడికి కృతజ్ఞతలు తెలపకుండా? ఏ శక్తి తనను నళినీకాంతును వైరులుగా నిలబెట్టింది? తమ ఇరువురి నడుమ ద్వేషాన్ని రగిలించే ఈ దుష్టశక్తి ఎక్కడుంది? శిరీష వల్లనే తాను నళినీకాంతుని ద్వేషించాడా? కాదు. ఇటువంటి గొడవలో శిరీష పేరెత్తినా పాపమే, నాలుక తెగిపోగలదు. మరి అక్కయ్య? అవును, అక్క షణ్ముఖరావు గారిద్దరూ ఎప్పుడూ కూడా నళినీకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. శిరీషకు భర్తగా నళిని వస్తే తమ సంబంధం బయటపడిపోతుందని ఆ ఇరువురు అలా నళినీకాంతుని వెనక గోతులు తీస్తున్నారా? భగవాన్, తల్లి తండ్రి లేని నన్ను అపురూపంగా పెంచిన అక్కయ్యను గురించి ఎంత వ్యతిరేకంగా, ఎంత పాపంగా ఆలోచించే పరిస్థితి కల్పించావు? ఆలోచనలతో కొట్టుకుపోతున్న అతడు ఎవరో మెల్లగా రహస్యంలా మాట్లాడుకుంటున్నట్టుగా వినవచ్చి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. అయితే ఆ మాటలలా సాగుతూనే ఉన్నాయి. ఎవరు? డాక్టర్ బాబు మాట నువ్వనేది? కాదు మరి, చాలా మంచి బాబే. కాని ఈ నాగుబాబు షణ్ముఖరావుకి ఎదురు తిరిగి మనం చేయగలిగేదేముంది? ఈసారి ఆసక్తిగా లేచి మెల్లగా 4 అడుగులు నడిచి దట్టంగా ఉన్న చెట్టు నడుము నుండి దృష్టి సారించాడు. రైతులు పొలాల్లో పనాపి విశ్రాంతిగా చెట్ల నీడన అన్నాలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చూడగా మేనమామ చెడ్డబుద్దొకటి ఈ బాబుకు వచ్చినట్లు లేదు. అంత టీవీ దర్పమున్నా ఎంత గౌరవంగా మాట్లాడాడు మనతో, మీరు అండి అంటూ. ఆయన వచ్చినప్పుడు నేను లేను గాని ఏంటి జరిగిందబ్బాసులో? ఏంటి చెప్పారంటే జమీందారు బాబు? ఆసక్తిగా అడిగాడు మరొక అతను. ఏమీ లేదు. అందరిలోకి గౌరవప్రదంగా కనబడుతున్న పెద్ద రైతు ప్రారంభించాడు. ఈ భూములన్నీ నావి, న్యాయంగా శిస్తులు మీరు మాకు జమ కట్టాలి. ఇంతకాలం నేనిక్కడలేక మా అమ్మగారు గొడవలు పడ్డం ఇష్టం లేక వదిలేసి ఊరుకున్నారు. మధ్యలో మరొక యువకుడన్నాడు. అయితేనేం ఆయన మేనమాంకేగా మనం ఇస్తుంటా? నువ్వు ఊరుకో, కుర్రాడివి, నీకేం తెలుసు? కసురుకున్నాడు వక్త. అవడానికి సొయ్యాన మేనమామే ఈ షణ్ముఖరావు నళిని బాబుకు. కాని ఏం లాభం? పెద్ద జమీందార బాబు బ్రతుకున్నప్పటి నుండి నాకు తెలుసు ఆ ఇంటి సంగతులు. నిరిసిన తలను తడుముకుంటూ అన్నాడు. పెద్దబాబుకు ఏవో కొన్ని వ్యసనాలున్నా అవి ఆయన వరకే. మన ప్రజని ఆయన బాధపెట్టిందేనాడూ లేదు. పైగా అడిగినోళ్లకి ఏదో ఒక సాయం దొరుకుతూనే ఉంది. ఆ తల్లి రోహిణీదేవి మహా ఇల్లాలు. ఏనాడు ఈ షణ్ముఖం ఆ ఇంటికి చేరాడో ఆనాడే ఆరికి కష్టాలు మొదలయ్యాయి. ఎట్టట్టా? చుట్టూ ఉన్న రైతులు నోరావులించి వింటున్నారు. షణ్ముఖం ఆరింటికి చేరాడా? మరి ముసలి రైతు మరింత వివరాలు చెప్తున్నాడు. తన ఆస్తంతా పోగొట్టుకుని బికారిలా చేరాడు అక్కాబావ పంచలకు. అంతే, రాఘవేంద్రరావు చనిపోయాడు. ఆడది ఆ యమ్మ ఏం చేయగలదు? ఈ షణ్ముఖం రొట్టె విరిగి నీతిలో పడింది. తానే జమీందారే వెలిగాడు ఇన్నాళ్ళు. ఈనాడు అసలు హక్కుదారుడొచ్చాడని బుసబుసమంటున్నాడు. న్యాయం మాట్లాడాలంటే ఇన్నాళ్లుగా మనం సేద్యం చేస్తున్న ఈ భూములన్నీ జమీందారు బాబువే. శిస్తు జమీందారులకే ఇయ్యాల. నిజమే, మరో ముసలతనన్నాడు. ఇన్ని మాటలెందుకు? ఈనాటి వరకు షణ్ముఖం కట్టిన గొడ్డ, తిన్న తిండి, ఇప్పుడుంటున్న ఆ భవంతి అన్నీ జమీందారులవే. అడిగే దిక్కులేక ఈ నాట్లు సాగుతున్నాయి. అంతలో గొంతు తగ్గించి అతి రహస్యం చెబుతున్నట్లుగా తల కాస్త వాల్చి చెప్పసాగాడు. అసలు సంగతి ఈ షణ్ముఖరావు ఏం చేస్తాడోననే భయంతోనే చిన్నబాబు గారిని అదేదో దేశం పంపిస్తుందట ఆ అమ్మగారు ఎంతకాలమును. నిజమేనా? ముమ్మాటికి. మా ఏడది ఆ అమ్మగారి దగ్గర పనిచేసే నీలికి సెలిలేగా. ఆశ్చర్యం ప్రకటిస్తున్న అన్ని వదనాలు కొంచెంసేపు ఏమీ మాట్లాడలేనట్టు మౌనంగా ఉండిపోయాయి. మరో విశేషం విన్నారా? హఠాత్తుగా నిశ్శబ్దాన్ని భంగపరిచాడు రుద్రుడు. పుట్టినప్పుడే శిరీష చిన్నబాబు భార్యాభర్తలని అనుకున్నారంతా. ఈనాడు షణ్ముఖం ఆ నళినీబాబును చూడలేకుండా ఉన్నాడు. పైగా ఆ శ్రీనాథుడిని నెతికెక్కించుకోవడం చూస్తే. చూడడమేమిటి, నిర్ణయమే అయితే. మరొకడు అందుకున్నాడు మధ్యలోనే. ఆ గతిలేనోని ఎందుకు చేరదీశాడు మరి? ఇల్లరికం కోసమే, కుక్కలా పడుంటాడని. అందరూ అదే అనుకుంటున్నారు. మందరలాగా ఆ గాయత్రి ఉందిగా, అది చేరినాడే ఆ కొంపకి ముసలం చుట్టుకుంది. చిచ్చి, అది ఒక జన్మేనా? మరీ అంత పబ్లిక్గా ఎంట ఉంచుకున్నాడు. దానికి సిగ్గులేదు. వంటలక్కగా చేరి ఈనాడు ఎల్లాలుగా కులుకుతోంది. ఈ మాట నేను విన్నాను. నిజమేనా? మరో గొంతు. నిజం కాక సందేహమా?
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లే. ఆ జనం ఇంకా ఏమేమో చెప్పుకుంటూనే ఉన్నారు. కాని శ్రీనాథుని శ్రవణేంద్రియాలు తమ ధర్మాన్ని విస్మరించాయి. కనులు చీకట్లు కమ్మినట్లే అయ్యాయి. చిచ్చి, నాది ఓ బ్రతికేనా? అక్క ఎందుకిలా చేసింది? రోధించే మనసుతో ఆ తావు నుండి నిశ్శబ్దంగా పారిపోయాడు. చి, లోకులు నన్నింతగా అసహించుకుంటున్నారా? ఈ ముఖాన్ని ఎక్కడ దాచుకోను? అక్క ఎందుకిలా చేసింది? అసహాయ క్రోధంతో జుట్టు పీక్కుంటూ కాళ్లు తీసుకుపోయిన దారిని నడుస్తూ పిచ్చివాళ్లా ఆలోచించసాగాడు. ఎంతగా అనుకున్నా శ్రీనాథుడు తనను తానే అసహించుకుంటున్నాడు కాని అక్కను తూష్ణీభావంతో చూడలేకపోతున్నాడు. అక్క తన దేవత, తనను పెంచింది అక్క, తనలో ధార్మిక భావాలను నాటి తీర్చిదిద్దింది అక్క. ఆ అక్కను కలనైనా నీచంగా భావించడం పాపం కాదా? తనకు పుట్టగతులుంటాయా? కాని తాను ఆనాడు చూసిందేమిటి, నేడు వింటుందేమిటి? భగవాన్! లోకులు కాకులు సర్ది చెప్పుకోబోయాడు. కాదు, ఆ మాట అన్ని వేళలా నిజం కాదు. పదుగురాడు మాట పాటి అయి ధరజెల్లు. ఇంతకాలము నళినీకాంతుడు విదేశాల్లో ఉండడం వల్ల రోహిణి ఎక్కడికక్కడే తమ్మునితో తగాదాలు పడకుండా గుప్తంగా గడిపేస్తున్నందువల్ల లోకులకు వివరాలతో పనిలేకపోయింది. వివరాలను క్షుణ్ణంగా ఎరుగున్నవారు కూడా విస్మరించారు. కాని ఇప్పుడు నళినీకాంతుని రాక, వ్యవహారాల్లో అతడి జోక్యము, అతి స్వల్పకాలంలోనే ప్రదర్శితమైన అతడి హృదయ వైశాల్యత, శౌర్యాలు అన్నీ కలిసి పరిచిత ప్రజచే ప్రచ్ఛన్నమైపోయిన యథార్థాలను, సంఘటనలను పునరావృతం కావింపజేశాయి. ఫలితంగా ఇంతకాలంగా పరిస్థితులకు గుడ్డిగా బ్రతుకుతున్న శ్రీనాథుని చెవులకు ఈ విషయం సోకి అతడికి కనువిప్పు కావించింది. నళినీకాంత్ ఇల్లు చేరేసరికి తల్లి లేదు. ఎవరో బంధువులను పరామర్శించడానికి పక్క గ్రామం వెళ్ళిందని, 2 రోజుల తర్వాత కానీ రాదని తెలిసింది. నళినీకాంత్ తన రాకను ముందుగా తెలియజేయనందున రోహిణి ఈ ప్రయాణం పెట్టుకుంది. ఏమీ తోచడం లేదు నళినికి. సాయంత్రం కృష్ణస్వామితో కొంతసేపు ఏవేవో వ్యవహారాలు మాట్లాడడానికి చూశాడు. కాని అతడి జాడేలేదు. ఏమీ నా రాక తెలీదా? కృష్ణస్వామి గారు ఏమైనా అస్వస్థగా ఉన్నారా? నౌకలను అడిగాడు. తెలీదు బాబూ, 2 రోజులుగా రావడం లేదు. అమ్మగారితో గాని వెళ్లారా? లేదు బాబూ, అమ్మగారి వెంట నీలి 2 డ్రైవర్లు మాత్రమే వెళ్లారు. అయితే ఇంటికి వెళ్ళి తెలుసుకురా. ఒక నౌకర్ను కృష్ణస్వామి ఇంటికి పరిగెత్తించాడు. పావుగంట అనంతరం జవాబొచ్చింది. నన్ను చూసి కృష్ణస్వామి గారి కుటుంబమంతా కంగారు పడుతున్నారు బాబూ. వారు ఇంటికొచ్చి 4 రోజులైందట. తమరు ఏమైనా పని మీద ఎక్కడికైనా పంపారేమోనని అనుకున్నారట ఈ 4 రోజుల నుండి. ఏంటి? ఇదేదో చిక్కు ప్రశ్నలా కలవరపెట్టింది నళినీకాంతుని. అమ్మగారు గాని ఆయన్ని ఏ పని మీదనైనా పంపారా? ఏ ఊరైనా? పేరున ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రశ్నించాడు. కాని ఏ సమాధానమూ రాబట్టలేకపోయాడు. ఆత్మీయులనే ఎవరూ కనిపించకపోవడం వల్ల అతడి మనసేమీ బాగుండలేదు. ముఖ్యంగా శిరీషను ఒకసారి చూడాలనుంది. అయితే మామ ఇంటికి వెళ్లాలని లేదు. తప్పక సాయంత్రం సమయాల్లో ఆలయానికి వెళుతుంది శిరీష. బహుశా జన్మలో ఏదైనా విస్మరించగలదు గాని ఆమె నందగోపాలుని సేవ మాత్రం మరువదు, వదలదు. అది అతడికి తెలుసు. అందుకే స్నానాదులు ముగించి ఆలయం వైపుగా బయలుదేరాడు. దారిలో ఒకరిద్దరు పరిచితులు కనిపించారు. ఏదేదో మాట్లాడుతూ అతన్ని నిలిపేశారు. అరగంట పైగా గడిచిపోయింది. నళిని మనసు త్వరపడుతున్నా మర్యాదను అతిక్రమించి వారితో మాటలు త్రుంచివేసి ముందుకు సాగలేకపోయాడు. అక్కడ శిరీష ఆలయం నుండి వెళ్ళిపోతుందేమో. బావకు తెలుసు నేను ఆలయానికి వస్తానని. ఊళ్ళోకొచ్చి కూడా రాలేదు చూసావా అని కోపం తెచ్చుకుంటుందేమో. దగ్గరగా గంట గడిచిపోయింది. అప్పటికి వారు వదిలిపెట్టారు. నళినీకాంతుడు అనుకున్నంత అయింది. అక్కడ శిరీష నందగోపాలుని ఆలయంలో నళిని కోసం ఎదురు చూసి ఆఖరికి నిరాశతో అసురులు నిండిన నేత్రాలతో వెళ్ళిపోయింది. అవును, అలకతో గడిపొచ్చిన అతడు నన్ను చూడ్డానికి ఎందుకొస్తాడు అని అమాయకంగా భావించిందామె. నళినీకాంత్ త్వరగా అడుగులు వేస్తున్నాడు అతడి ఆరాధకురాలి కొరకు. కాని అడుగడుగున దైవం బుద్ధిపూర్వకంగా అడ్డు తగులుతున్నట్లుగా ఉంది అతడికి నేడు. ఆలయం ఇంకా అంత దూరం ఉన్నదనగానే అతడి కాళ్లను ఆపివేసింది ఏదో ఆర్తనాదం. ఏంటది? దారికి పక్కగా చెట్లు దట్టంగా ఉన్నాయి. ఉన్నట్లుండి ఒక స్త్రీ ఆర్తనాదము, ఏదో పెనుగులాట జరుగుతున్నట్లుగా పొదలు కదులుతున్న సవ్వడి వినవచ్చాయి. చుట్టూ పరికించి చూశాడు నళినీకాంత్. ఎక్కడా జనసంచారం లేదు. ఇక చీకటి అలుముకోబోతోంది. సంధ్య తిరిగిపోతోంది. పాపం, ఎవరో అబల ఏదో ప్రమాదంలో ఉంది. వెంటనే పొరుగు వంటి నడకతో నళిని అటుగా నడిచాడు.
ఒక యువతి ఇద్దరు దుష్టులతో పెనుగులాడుతూ ఇక అలసిపోయిందేమో అరుపులు కేకలు మానివేసింది. కానీ శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉంది ఆత్మరక్షణ కావించుకోవడానికి. అన్యాయము అక్రమము సహించలేని నళినీకాంత్ వెంటనే ఆ ఇద్దరు పురుషులతో తలపడ్డాడు. ఏంటోయ్ తెలీదా మా తడాక, ఎక్కడి నుండి దిగావు వీరుడువు? ఒకడు కాలరు సవరించుకుంటూ అడిగాడు. అలాగే ఉంది, ఏం దానికి ఏమవుతామేమిటి? రెండోవాడు నళినీకాంత్పై చేతుతూ పోయిక నుండి మర్యాదగా, లేకుంటే తల బదలవగలదు అన్నాడు. వణికిపోతూ నిలబడిన ఆ యువతి చిరిగిన దుస్తులను సర్దుకుంటూ, దేవుళ్ళ వచ్చారు బాబు, నన్ను రక్షించండి, వెళ్ళిపోకండి అంది చేతులు జోడిస్తూ. నీకు భయం లేదమ్మా అంటూ మర్యాదగా ఆమెను పోనీయండి, సిగ్గులేదు అన్నాడు నళినీకాంత్ ఆ ఇరువురిని. వెంటనే ఒకడు అతడిపై లంఘిస్తూ, ఎవతరా నీకమ్మా, చాలా ధైర్యంగా కూస్తున్నావు, అది ఏనాడో చెడిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏటైంది అన్నాడు. అంతే, ఇరువురిలో మరి ఎవడి వాచాలత వినిపించలేదు. నళినీకాంత్ చేతిలో చిత్తుచిత్తే వెనకకు తిరిగైనా చూడకుండా పారిపోయారు. ఆ యువతొచ్చి నళినీ పాదాలను చుట్టుకుపోయి అసురువులతో అభిషేకించసాగింది తనను రక్షించిన ఆ చరణాలను. లేమ్మా, ఎక్కడ మీ ఇల్లు? పద, అంతవరకు నేను వెంటొస్తాను ఆదరంగా అన్నాడు. వద్దు బాబుగారు, మీ బోటి పెద్దలు అడుగు పెట్టలేని పాపకోపాలు మా ఇళ్ళు, ఆ గుడి అవతలకు కొంత సాయం రండి చాలు. అరే ఏంటంతిది, పర్వాలేదు నడు, చీకటిగా ఉంది. మౌనంగా కొంత దూరం నడిచారు, గుడిని సమీపించారు. మరో జన్మలోనైనా ఈ పాపిష్టి జీవితం నుండి తప్పించమని దైవాన్ని కోరడానికి అప్పుడప్పుడు ఈ ఆలయానికి వస్తుంటాను బాబుగారు అంటోంది. ఆ యువతికి మరలా దుఃఖం ఊపుకొచ్చింది. ఇక మీరు రాకండి బాబుగారు, నాతో చూస్తే మీపై కూడా ఎలాంటి నిందైనా వేయడానికి వెనుదీరు ఈ పాపిష్టి లోకులు భయం ప్రకటించింది ఆ యువతి. పర్వాలేదు పద, నిన్ను క్షేమంగా ఇల్లు చేర్చితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు, కనీసం మీ వీధి వరకైనా దిగబడిచి రాని. ఎన్నో కృతజ్ఞతలు పలుకుతూ సెలవు తీసుకున్న ఆ యువతి నళినీకాంతుని గుర్తించింది. ఆమెను దిగబడిచి తిరిగొస్తున్న నళినికి తెలుసు ఇక ఆలయంలో శిరీష ఉండదని, తలుపులు బంధింపబడి ఉంటాయని. అయినా ఒక్కసారి ఆంగణంలోనికి వెళ్లకుండా ఇంటికి పోవడానికి అతడికి మనస్కరించలేదు. అయితే అక్కడ ఆశ్చర్యకరంగా అతడు ఊహించని విధంగా కారు డ్రైవరు కనిపించారు. డ్రైవరు నళినిని చూస్తూనే సలాం చేసి నిలబడ్డాడు. ఎవరున్నారు లోపల అని డ్రైవర్ని అడుగుతూనే సమాధానం విననైనా వినకుండా ఆత్రంగా లోపలికి ప్రవేశించి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. గర్భగుడి తలుపులు ముయ్యబడున్నాయి. అయినా దీనంగా అక్కడి కూర్చునున్న స్త్రీమూర్తి శిరీష కాదు. గాయత్రక్క, ఏంటలా ఉన్నావు? పరధ్యానంగా ఉన్న ఆమెను చూస్తూ అడిగాడు. ఓ నళినీబాబు, అవును, ఒక్కత్వే వచ్చావా? ఇంకా ఎందుకలా కూర్చున్నావు? గుడి తలుపులు మూసివేశారు పక్కనే కూర్చుంటూ అడిగాడు. గాయత్రి కొద్ది క్షణాలు తటపటాయించి ఆఖరకు పూర్తిగా నిజమో అబద్ధమో కాని నిజాన్ని చెప్పింది అతడికి. శ్రీనాథుని కోసం చూస్తున్నాను బాబు. ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. శ్రీనాథుడు నాకు కనిపించి ఇంటికొచ్చి వారం రోజులు పైగా అయింది. కనీసం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని, షణ్ముఖరావు గారు ఏదో కోపడ్డారేమో, మరి ఇంటికి రావడానికి భయపడుతున్నాడేమోనని నిర్ఘాంతపోయాడు నళిని మొదట. మరి మామయ్య గారిని నువ్వు అడగలేదా? లేదు బాబు, ఆయన నుండి ఏం వినవలసి వస్తుందోనని భయంగా ఉంది. ఎంత దానవక్క, మరి ఉదయం నేను వచ్చినప్పుడు ఎందుకు చెప్పావు కాదు? చుట్టుపట్లంతా 2-3 కార్లు పంపించి వెతికిస్తాను కదా. గాయత్రి మాట్లాడలేదు. పద, ఇంటికి నడు, ఆ పని నేను చూస్తాను. అవును, కానీ నళినీబాబు ఏదో అడగబోయి సందేహిస్తూ ఆగిపోయింది. చెప్పక్క, సందేహం దేనికి? కోపం రాదుగా? నవ్వేశాడు. నీ మీద నాకు కోపమా? మీతో మాట్లాడుతూ నడుస్తున్న ఆ అమ్మాయి ఎవరు? ఈ ఊరమ్మాయే. నువ్వెలా చూసావు? నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను. మీరు ఆమెతో మాట్లాడుతూ నన్ను చూడలేదు. ఓ, అతడికి ఏదో హఠాత్తుగా స్ఫురించింది. అయితే నీతో సిరి కూడా ఉందా అని అడిగాడు. నవ్వలేక నవ్వింది. లేదులేండి, సిరి తలనొప్పిగా ఉందని నాతో రాలేదు, చూడలేదేమీ. సిరి ఆరోగ్యం బాగలేదు? ఆత్రంగా అడిగాడు. అదేం లేదు, కొద్ది తలనొప్పి. కానీ ఎప్పుడూ ఆలయానికి రావడం మానదుగా. ఎందువల్లనో ఈ మధ్య రావడం లేదని, పూర్తిగా మౌనంగా కూర్చుంటుందని చెప్పలేకపోయింది గాయత్రి. ఇంతకు నేను అడిగిన మాట దాటేశారా అంది అసలు సంగతికొస్తూ. ఆ అమ్మాయి ఎవరు? క్లుప్తంగా చెప్పాడు నళిని జరిగిన సంగతంతా. గాయత్రి ముఖంలో పలు భావాలు కదిలిపోయాయి. మీరు చాలా సాహసవంతులు నళిని బాబు. ఇతరుల కొరకై మీ క్షేమాన్ని కూడా చూసుకోరు. అవును,
ఒక స్త్రీ ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం పురుష ధర్మం కాదా గాయత్రక్క? నువ్వు స్త్రీవే. చెంపపేటులా ఉన్నది గాయత్రికి సమాధానం. అది సరే, మీరు చాలా మంచి పని చేశారు. అయితే నేనొకటి అడగనా? ఆమెను రక్షించడానికి మీరొచ్చారు, సరిపోయింది. కానీ ఆమెను రక్షించే అవసరం లేదే. ఆమె ఎటూ వేసియే. ఎవరైనా, ఆమె కూడా ఒక స్త్రీ, ఆపదలో ఉంది. వేసియగా పుట్టడం ఆమె పాపం కాదే? ఎందుకు కాదు? ఏదో పాపపుణ్యాల ఫలితమే ఈ జన్మలో మానవులు కర్మబద్ధులు. పోనిలే, నీకు మాదిరిగా పాండిత్యము శాస్త్రజ్ఞానము నాకు లేదు. మరి నా దృష్టిలో అంతా ఒకటే. నువ్వు పలానా కులంలో పుట్టావు అని నిందించలేను నేనెవ్వర్ని. చాలాసేపు చీరకొంగు మెలిపెడుతూ కూర్చున్న గాయత్రి హఠాత్తుగా తలెత్తి, అయితే వేశ్యలను మీరు అసహించుకోరా? చిరునవ్వుతో లేదన్నట్లుగా తలాడించాడు నళినీకాంత్. ఆ విషయం నాకు తెలుసు. ఆమె చెప్పింది. తన వీధిలో నేను అడుగు పెడితే నాకు కళంకం ఆపాదిస్తారని లోకులు. అయినా ఆమెను అక్కడి వరకు దేవుడు చొచ్చాను. లోకులు ఏమనుకున్నా మీకు భయం లేదు? నా మనస్సు బుద్ధి కల్మషరహితం, అంతే. అది చాలదా? తేలిగ్గా నవ్వేసింది గాయత్రి. ఎవరో పరాయిదాన్ని గురించి గనుక అంత దర్పంగా మాట్లాడుతున్నారు. అటువంటి స్త్రీని నిజంగా మీరు అసహించుకోరా నళిని బాబు? చిత్రంగా చూశాడు నళినీకాంత్ గాయత్రి వంక. నువ్వేంటో అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నావు గాయత్రక్క. ఈరోజు ఏం జరిగింది? ఏం లేదు, సరిగానే మాట్లాడుతున్నాను. జవాబు చెప్పండి. పతితలను నిజంగా మీరు గౌరవిస్తారా? ఆ అమ్మాయే మీ ఇంటి ఏదైనా నౌకరి అడిగిందనుకో, ఇస్తారా? అవతలకి పొమ్మన్రు? లేదు, సవ్యంగా బ్రతికితే తప్పకిస్తాను. సవ్యంగా అంటే ఈనాడు మీరామని రక్షించారే, బహుశా ఎందరినో రక్షించుంటారు, రక్షించగలరు. కానీ మీరేమీ అంతర్యామి కాదు. మీ వంటి రక్షకులు అధికంగా లేరు. అందర్నీ మీరు రక్షించలేరు. బలవంతంగా తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎందరో నీచ జీవితాలను గడపాల్సి వస్తోంది. మరి వారి మాటేమిటి? రామాయణంలో అహల్య బ్రతుకు ఏమైంది? అందులో ఆమె తప్పేముంది? నళినీకాంత్ చాలాసేపు తలవాల్చుకుని కూర్చున్నాడు, ఏదేదో ఆలోచిస్తూ. హఠాత్తుగా తలెత్తన్నాడు. ఈ ప్రశ్న నువ్వెందుకడిగినా నా సమాధానం వినక్క. భగవన్మందిరంలో మనసును దాచి అబద్ధం చెప్పవలసిన పని లేదు నాకు. పొగరెక్కి కండకావరంలో ఉచ్చం నీచం తెలియకుండా ప్రవర్తించేవాళ్లు ఆడైనా మగైనా నాకు అసహ్యమే. కానీ నువ్వొక ప్రత్యేక సమస్యను గురించి అడిగావు. నా ఉద్దేశంలో స్త్రీలు సుకుమారులు, పువ్వు వంటివారు. ఒక చెట్టు పూసిన పువ్వు తనంత తాను భగవత్ సాన్నిధ్యాన్ని చేరలేని అసక్త. అబల కూడా అంతే. కొన్ని పువ్వులు భగవంతుని చరణాలను చేరతాయి, కొన్ని సింగారానికి ఉపయోగిస్తాయి, కొన్ని నిరర్ధకంగా రాలిపోతాయి, మరికొన్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేయబడతాయి. ఇందులో వాటి సుకృతము అకృతము ప్రసక్తి ఏమైనా ఉందా? స్త్రీలు కూడా అంతే. నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతం వారికి అన్వయించలేను గాయత్రక్క. ఆశ్చర్య విస్ఫారిత నయనాలతో చూడసాగింది గాయత్రి. మీదెంత విశాల హృదయం నళిని బాబు అనగలిగింది. ఎవరైనా కావలసిన వారి కొరకు తనను తాను బలి చేసుకుని జీవచ్చవంలా బ్రతుకుతున్న ఒక స్త్రీ ఉన్నదనుకోండి, ఆమె కూడా గౌరవపాత్రురాలేనా మీకు? ఆహా, మరెవరి కొరకో అంత త్యాగం చేసిన ఆమెను కర్పూరహారతిగా పూజా పుష్పంగా భావిస్తాను నేను. నమ్ము గాయత్రక్క, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళు. శ్రీనాథుని విషయం నేను చూసుకుంటాను. అయినా అంతటి తప్పేం చేసుంటాడు? మరో లోకంలో ఉన్న ఆలోచనలతో సమాధానం మీలేకపోయింది గాయత్రి. ఇంటికి తిరిగొచ్చిన నళిని మనసు ఏమీ బాగోలేదు. అన్నీ సమస్యలే, అన్నీ ప్రశ్నలే. తల్లి రోహిణి ఉంటే కొంతలో కొంత మనశ్శాంతి. ఆమె కూడా లేదు. సిరి ఎందుకు మారిపోయింది? ఎందుకు ఆలయానికి రాలేదు? కృష్ణస్వామి గారెక్కడా? ఏమిటి అదృశ్యం? గాయత్రక్క ప్రశ్నలకు అర్థమేమిటి? పాపం గాయత్రక్క జాలిగా నిట్టూర్చాడు గాయత్రిని గురించి. ఆ రాత్రంతా 2 డ్రైవర్లను 2 కార్లను చుట్టుపట్ల అన్ని ఊళ్లకు తిప్పాడు నళినీకాంతుడు. శ్రీనాథుని కొరకు, కృష్ణస్వామి కొరకు. అయితే అన్వేషణ సగం మాత్రమే ఫలించింది. శ్రీనాథుడు కనిపించాడు. నళినీకాంతుని డ్రైవర్ని కారుని చూసి నళినీకాంతునిపై గౌరవంతో వచ్చాడే కాని గాయత్రి షణ్ముఖుల రాయబారమైతే రాకపోయేవాడే. ఏం శ్రీనాథ్, గాయత్రకని గాబరా పెట్టిస్తున్నావేమిటి? సస్నేహంగా పలకరించాడు నళిని శ్రీనాథుణ్ణి. శ్రీనాథుని ముఖం కళావిహీనంగా ఉంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నళినితో కరచాలనం చేశాడు. ఏవో ఎక్కువగా పనులుండడం వల్ల పొలాల్లో పనిచేస్తూ అక్కడే ఉండిపోతున్నాను అన్నాడు. ఏటో చూస్తూ తన వంక సూటిగా చూడకుండా చెబుతున్న ఈ సమాధానం వల్లనే అందులోని నిజానిజాలెంతో గ్రహించగలిగాడు నళినీకాంత్. కూర్చున్న చోటు నుండి లేచి శ్రీనాథుని దగ్గరగా వెళ్ళి, ఇంటికి పద. అక్క ముఖం చూస్తే నీకోసం బెంగతో సరిగ్గా అన్నం తింటున్నట్లు కూడా లేదు.
అన్నాడు స్నేహంగా భుజం తడుతూ. శ్రీనాథుడు కదలక మెదలక తలవాల్చుకుని కూర్చున్నాడు. 2 నిమిషాలు పరీక్షగా చూశాడు నళినీకాంత్. అంతలో బిగ్గరగా నవ్వేస్తూ, నేనే కోపిష్టివాణ్ణని చాలాసార్లు అనుకుంటుంటాను, కానీ నువ్వేం తక్కువ, ఇంకా ఉన్నారన్నమాట నాలాంటి వాళ్ళు. ఈ పరిహాసం కూడా పనిచేయలేదు శ్రీనాథునిపై. పైగా నళినీకాంతుని హృదయ వైశల్యత అర్థమవుతున్న కొలది అతడు తనను తాను నిందించుకుంటూ తన అల్పత్వానికి కుచించుకుపోతున్నాడు. ఏంటో పెద్ద గొడవే ఉన్నట్లు గ్రహించిన నళినీకాంత్ మరి బలవంతం పెట్టలేదు. సరేలే, సాయంత్రం ఇద్దరం కలిసే వెళదాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉండిపో. నాకు కంపెనీ లేదు కాస్త ఏం మాట్లాడడానికి. అక్కయ్యకు కబురంపుతాను ఇక్కడున్నావని. ఆ క్షణంలో నళిని పాదాలు స్పృశించి ఎన్నో సంగతులు చెప్పాలనుంది శ్రీనాథునికి. కాని అతడు అసమర్థుడు. అన్నింటా అసమర్థుణ్ణే, అల్పుణ్ణే ఆత్మనింద కావించుకుంటూ లోలోన వగస్తున్నాడు. అతడి స్థితిని గ్రహించిన నళినీకాంతుడు ప్రసంగ ధోరణి మార్చాడు. చాలా చికాగ్గా ఉంది శ్రీనాథ్. అమ్మ ఇంటి దగ్గర లేదు నేనొచ్చేసరికి. కృష్ణస్వామి గారు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియడం లేదు. రేపు అమ్మగారు వచ్చే వరకు ఏ విషయమూ తెలీదు. ఏదో వినరాని విషయాన్ని విన్నట్టుగా శ్రీనాథుడు ఉలికిపడి తలెత్తి చూసి అంతలోనే మరలా తలవాల్చుకుని కూర్చున్నాడు. అతిసుస్తి చేసినట్లుగా పాలిపోయింది అతడి ముఖం. నళినీకాంతునికి ఈ శ్రీనాథుని ధోరణేంటో అంతుబట్టకుండా ఉంది. అటు శ్రీనాథునికి అయోమయంగా ఉంది. నళినీకాంతుడికి తనంటే చాలా అయిష్టము, కోపము అనే అపోహను నామప్రమాదం నాడు కొంతవరకు తుడిచిపెట్టినా ఏదో కంటి ఎదుట ప్రమాదం జరిగితే చూడలేకపోయాడు, శక్తిశాలి గనుక రక్షించగలిగాడు అనుకున్నాడు. దానికి తోడు షణ్ముఖరావు మరీ నళినీకాంతి నిన్ను చంప ప్రయత్నించాడు అని ఎగదోస్తూ మనస్సును పాడు చేస్తుంటే నెమ్మదిగా మరలా నళినీకాంతుని పట్ల ఏర్పడిన సదభిప్రాయం తొలగసాగింది. కాని ఈనాడు నళినీకాంత్ తన సోదరి కాని సోదరి గాయత్రి కొరకు అంతగా తమ వైరం కూడా మరచి తనను వెదికి పట్టించి తెచ్చి ఇంతగా ఆదరణ కురిపిస్తుంటే అసలు ఏ అభిప్రాయమూ ఏర్పరచుకోలేకపోవడమే కాక ఒక్కసారిగా చీకట్లోని వ్యక్తి బ్రహ్మాండమైన వెలుగులోకొచ్చి కనులు కనిపించినట్లుగా అయిపోయింది అతనికి. నళినీకాంత్ మనిషి, అసలైన మానవత్వం గల మనిషి. మేమందరం సాధారణ మానవులం కూడా కాదు, నీచ మానవులం, స్వార్థపరులం. చిచ్చి, ఈ నళినీకాంతునికి అన్యాయం తలపెట్టడం కానీ తలపెట్టే కూటంలో చేరడం కానీ మహాపాపం అని స్థిర నిశ్చయం చేసుకున్నాడు. నళినిబాబు, నన్ను వెళ్ళనివ్వండి, మీరు కబురంపారనొచ్చాను అని సెలవు కోరుతూ నిలబడ్డాడు భోజనానంతరం. భలేవాడివే, నిన్ను ఆపిన కొలది పారిపో ప్రయత్నిస్తున్నావే. పద, 1 గంటాగు, నేను కూడా నీతో వచ్చి అదేమిటో తెలుసుకుంటాను. నిన్న సాయంత్రం నేను గాయత్రక్కకు మాటిచ్చాను, నీకోసం గుడిలో విచారంగా కూర్చునుంటే వెతికి నేనే తీసుకొస్తానని. కనీసం నా మాట నిలపడానికైనా ఒక్కసారి వెళ్ళి అక్కకంట కనపడు. ఇక ఏమనలేని శ్రీనాథుడు నిస్సహాయంగా కూర్చున్నాడు. అన్నట్లే నళినీకాంతుడు 1 గంట తర్వాత తన కారులో బయలుదేరదీశాడు శ్రీనాథుణ్ణి. నిజానికి షణ్ముఖరావు ముఖం చూడడం ఎందుకో నళినికి ఇష్టం లేకుండా ఉంది. కానీ తప్పదు, శ్రీనాథుని కొరకు వెళ్ళాలి, సిరిని చూడాలి. భవనం ముందు కారాపి దిగుతున్న శ్రీనాథుడు నళిని ముఖాముఖాలు చూసుకున్నారు. భవంతంతా ఏదో గొప్ప వేడుక జరుగుతున్నట్లుగా రకరకాల పూల మాలలతో విద్యుత్ దీపాలతో అలంకరింపబడింది. లోపల నుండి సన్నని సంగీతం వినిపిస్తోంది. ఎందరో గొప్ప గొప్ప అతిథులు వేంచేసినట్లుగా బయట ఆగున్న వాహనాలన్నీ చాటుతున్నాయి. శ్రీనాథ నళినీకాంతులిరువురూ ఆశ్చర్యంగా సందేహంగా ముఖాముఖాలు చూసుకున్నారు. శ్రీనాథ్, వెళ్ళు, లోపలికి వెళ్ళు, నేను రేపు వస్తానని అక్కతో చెప్పు అని వెనుతిరగబోతుండగానే పైనుండి బాబుగారు ఓ పరిచారిక పిలుపు వినిపించి పైకి చూశాడు నళిని. అక్కడ ఆరాధనాపూర్వక అర్దింపును స్ఫురింపజేసే చూపులతో శిరీష నిలబడింది. శ్రీనాథుని తీసుకుని సాయంత్రం వస్తున్నానని ఆ ఉదయం నళినీకాంతుడు గాయత్రికి పంపిన కబురు శిరీష కూడా వినుంది. ఆ రోజు తన తండ్రి ఇయ్యబోతున్న విందుకు వస్తున్నాడని ఆమె అనుకుందే కాని అదేమీ అసలు నళినీకాంత్కు తెలీదని, అతడు ఆహ్వానింపబడలేదని ఆమెకు తెలీదు. అందుకే శ్రద్ధగా అలంకరించుకుని అరగంట పైనుండి అక్కడ నిరీక్షిస్తుంది వారి ఆగమనం కొరకు. ఇంతవరకు వచ్చి వెనక్కు వెళ్ళిపోతారా నళినిబాబు, లోపలికి రండి బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు శ్రీనాథుడు. నళిని మాట్లాడకుండా 1 అడుగు కారువైపు వేశాడు. కాని అతడి పాదాలు సాగకుండా ఉన్నాయి. మరలా ఒకసారి పైకి చూశాడు. శిరీష ఎంతో జాలిగొలిపే చూపులతో అతణ్ణి మూగగా ఆహ్వానిస్తున్నట్లే నిలబడింది. శ్రీనాథుడు అర్థం చేసుకున్నాడు ఆ ఇరువురి స్థితిని.
మీరు రాకుంటే అంతా బాధపడతారు నళినీబాబు, కొంచెం ఆలోచించండి అన్నాడు జాగ్రత్తగా శిరీష పేరెత్తకుండా. ఇక తప్పలేదు నళినికి. ద్వైధీభావాలతో సతమతమవుతూ లోనికి దారి తీశాడు శ్రీనాథుని వెంట. లోపల పెద్ద హాల్లో చాలా అట్టహాసంగా ఉంది. చాలా ఖరీదైన మనుషులున్నారు పార్టీలో మునిగి తేలుతూ. షణ్ముఖరావు ఏ పార్టీ ఇచ్చినా, ఏ విందు చేసినా అలా ఖరీదుగానే ఉంటుంది తారాస్థాయిలో. ఎవరైనా రాజకీయ నాయకులకు గాని ఇస్తున్నారా ఈ పార్టీ అన్నాడు నళినీకాంతుడు హాలంతా కలిజూస్తూ శ్రీనాథునితో. నాకు తెలీదు నళినీబాబు, నేను ఇంటి దగ్గరుండడం లేదుగా ఈ మధ్యన శ్రీనాథుని సమాధానం. మేడమెట్ల మీద నుండి టీవీగా దిగొస్తున్న శిరీషపై నిలిచిపోయాయి నళిని చూపులు. ఓ శ్రీనాథ్, సమయానికొచ్చావు, రారా ఆప్యాయము అధికారము నిండిన గొంతుతో ఒక విధమైన సంతోషంతో పిలిచాడు షణ్ముఖరావు ఒక పక్క అతిథులతో మాట్లాడుతూ. శ్రీనాథుని సరసనే నళినీకాంతునికి ఎటువంటి పలకరింపు లేదు. అనుకోని ఈ నిరాదరణకు నళినీకాంత్ అవమానంతో కుచించుకుపోయాడు. శ్రీనాథ్ నివ్వెరపోతూ చూడలేక నళిని ముఖం చూశాడు. పార్టీయే నీ గురించైతే నువ్వు ఇప్పుడొచ్చావా? త్వరగా లోనికి వెళ్ళి డ్రెస్ చేసుకురా. జబర్దస్తీగా శ్రీనాథుణ్ణి లోనికి పంపివేశాడు అతడి సమాధానం వినకుండా. మరొక అతిథిని పలకరించడానికి ముందుకు సాగిపోయాడు. ఇంతటి అవమానాన్ని గాని న్యూన్యతను గాని ఇంతవరకు జన్మలో అనుభవించి ఉండలేదు నళిని. షణ్ముఖుడు రంగులు మార్చగల ఊసరవెల్లి అని ఎప్పుడో చిన్ననాడే తెలుసు కాని ఇంతటి వయోముఖ విషకుమ్మని మాత్రం ఈనాడే ఈ క్షణంలో మాత్రమే తెలుసుకున్నాడు. షణ్ముఖరావు అంతకు క్రితం నళినీకిచ్చిన పార్టీకి హాజరైన వారిలో కొందరు నళినీని పలకరించారు. కాని నళినీతో షణ్ముఖం మాట్లాడకపోవడం గురించి వారి దృష్టిలు ఆశ్చర్యం ప్రకటించుతున్నాయి. మేడమెట్ల వద్ద ఒక పక్కగా నిలబడిపోయింది శిరీష. నళిని వచ్చి తనతో మాట్లాడతాడని ఆమె ఆశగా నిరీక్షిస్తోంది, చూపులు అతడిపైనే నిలిపి. కాని షణ్ముఖరావు వెలుబుచ్చిన నిస్సాకారం నళినిని ఎవరితోనూ మాట్లాడే ఇచ్చలేకుండా కావించింది. ఖరీదైన మత్తు పానీయాలు సరఫరా జరుగుతున్నాయి. బేరర్ తన వద్దకొచ్చి ట్రే ముందుకు చాపాడు. నళిని కన్నెత్తి కూడా చూడలేదు. అంతలో షణ్ముఖరావు వచ్చి ట్రే నుండి ఒక గ్లాస్ అందుకుని నళిని పక్కనే నిలబడున్న ఒక వ్యక్తికి అందిస్తూ అతన్ని చాలా ఆదరంగా పలకరించాడు. నళినీకాంత్ పైననే అంతవరకు దృష్టులు నిలుపున్న స్త్రీలు కొందరు మెల్లగా అతడి సమీపానికి చేరారు, అతడి కటాక్ష వీక్షణాల కొరకై. షణ్ముఖరావు, ఈ అబ్బాయి మీ మేనలుడేగా? లిప్స్టిక్ నడుము నుండి పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ అడుగుతోంది. వయసు ముదిమిని కప్పిపెట్ట ప్రయత్నించే భారమైన అలంకరణలో ఉన్న ఒక స్త్రీ. అప్పుడే నళినిని ప్రప్రథమంగా చూస్తున్నట్లు చూశాడు షణ్ముఖం. అంతలో లోపల నుండి శ్రీనాథుడు వచ్చాడు, పార్టీకి అనువైన దుస్తులు ధరించి. నళినీబాబు, అక్క మిమ్మల్ని లోనికి రమ్మంటోంది అన్నాడు. ఎందుకు? తీక్షణమైన ప్రశ్న షణ్ముఖరావు నుండి వచ్చింది. అందరూ అప్రభితులై చూస్తుండగా మరలా రెట్టించిన తీవ్రతతో అడిగాడు. ఇంకా ఏమి అవమానాలు, హత్యాకాండలు కావాలి? ఇప్పటికి దైవకృప వల్ల బ్రతికి బయటపడ్డావు. ఇంకా నీకు బుద్ధి రాలేదా శ్రీనాథ్? చెడు స్నేహాలు ఇకనైనా వదిలిపెట్టు. నళిని శ్రీనాథులతో పాటు ఆహ్వానితులందరూ ఆశ్చర్యంతో స్తంభించిపోయి చూస్తుండగా షణ్ముఖరావు తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు. పూర్వపు తీవ్రత క్రోధాల స్థానే అతడి మెల్లని స్వరంలో ఇప్పుడు అతిజాలి తావునందింది. మేనలుడు కదా అని అన్నింటికీ చూసి చూడనట్టు ఊరుకుంటే ఇంత ఘాతుకం తలపెడతావా మరీని? నళినీకాంత్ వంక సూటిగా చూస్తూ అన్నాడు. ఈ నిందావాక్యాల ఆంతర్యమేమో బొత్తిగా అర్థం కాని నళినీకాంత్, ఏంటి మామా అన్నాడు ఎగదన్నుకొస్తున్న క్రోధాన్ని అణుచుకుంటూ. ఏమీ తెలియనట్లు ఎంత చక్కగడుగుతున్నావు? ఏమిటి మామా అని చెప్పడానికి సిగ్గుగా ఉన్నా చెప్పకుంటే నలుగురు నన్ను అపార్థం చేసుకుంటారు. ఏంటో స్పష్టంగా చెప్పు మామా. కుపితుడైన నళినీకాంత్ అతి ప్రయత్నంతో తనను తాను నిగ్రహించుకుంటున్నాడు. అంతలో ఏదో స్ఫురణకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ షణ్ముఖరావు వద్దకు వెళ్లి తమ ఇద్దరికే వినిపించేంత తగ్గు స్థాయిలో మాట్లాడాడు. పర్వాలేదులే మామా, పార్టీ గురించి మీరు బాగా తాగుంటారు, అది మరచి నేను తొందరగా మాట్లాడాను. పర్వాలేదులేండి, నాకు కొంచెం పనుంది, వెళుతున్నాను. పార్టీకని రాలేదు, కానీ ఒక్క మాట, మీ ఆరోగ్యం కూడా గుర్తుంచుకోవాలిగా. ఎక్కువ తాగడం మంచిది కాదు. రేపు కలుస్తాను. వెనుతిరిగాడు. మంచి హృదయం కల అతడు సదా ఎదుటివారిని, వారి చర్యలను కూడా సాధ్యమైనంత వరకు తప్పు పట్టకుండానే ఆలోచిస్తాడు. తానంటే షణ్ముఖరావుకు లేస మాత్రమేనా ప్రేమ లేదని తెలుసు. కాని అందరిలోనూ అతడంత ఘోరంగా అవమానకరంగా మాట్లాడవలసిన అత్యాచారమేమీ తాను చేసుండలేదు. అదీగాక అంతరంగంలో అయిష్టతనంతనూ దాచిపెట్టి అందరి ఎదుట ఆకాశమంత అనురాగమున్నంతగా వగలు వలికించడంలో షణ్ముఖరావు దిట్ట అని కూడా తెలుసు.
అందుకే మేనమామ ప్రాలాపనను తాగుడు నిషాగా అంచనా వేసుకుని తన కోపాన్ని మరచి నవ్వగలిగాడు. మామ ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని తేలిగ్గా త్రోసిపారవేయగలిగాడు. కాని షణ్ముఖరావు వయోముఖ విషకుంభం. ఆగు నళిని, నీ నటనలో ఇక నేను సహించను అన్నాడు గర్జింపు స్వరంతో. నళినీ దిశ తర్జని చూపుతూ శాసించినట్లుగా. వెనుతిరిగి వేస్తున్న నళిని అడుగులు అలాగే స్తంభించిపోయాయి. నివ్వెరపాటుతో వెనుతిరిగి చూశాడు అయోమయంగా. నేనెంత తాగినా నాకు నిషా ఎక్కదు నళిని. నేను తెలివిగానే మాట్లాడుతున్నాను. ఎంత నీకు మామనైనా నీ అత్యాచారాలు అక్రమాలు ఇంకా కప్పిపెట్టలేను. నువ్వు నా ఇంట అడుగు పెట్టకు. శ్రీనాథుని చంపాలని చూస్తున్న నువ్వు నన్ను మాత్రం వదిలిపెడతావని నమ్మకమేమిటి? శ్రీనాథుడు నీకేం అపకారం చేశాడు? మామా! నళినీకాంత్ మాటలు గళంలోనే అణిగిపోయాయి. పదజాలంతో బంధింపబడని అనుభూతికి లోనైన అతడు ఈ అవమానభారంతో వంగిపోతున్న శిరస్సును ప్రయత్నపూర్వకంగా ఎత్తి నలువైపులా చూశాడు. అందరి చూపులు నళినీకాంతునిపైనే ఆశ్చర్యంగా, ప్రశ్నిస్తున్నట్లుగా, అవమానించుతున్నట్లుగా నిలబడున్నాయి. అంతలో ఆ నివ్వెరపాటు నుండి తేరుకున్న నళిని పట్టరాని ఆగ్రహవేశాలతో ఊగిపోతూ మేనమామ దగ్గరకు వడివడిగా నడిచి అతి సమీపంగా నిలబడి పళ్ళు పటపటా కొరుకుతూ అడిగాడు. నేను శ్రీనాథుని చంపుతానా? ఇది నీ ఇల్లా? ఏం నీ అసలు బాధ? ప్రేక్షకులంతా ఎవరికి వారే కొయ్యబారిపోయి చూడసాగారు. శ్రీనాథునికి ఎన్నో మాట్లాడాలనుంది. కాని గడగడా వణుకుతున్నాడతను. షణ్ముఖరావుకు అసలే జడిసే శ్రీనాథునికి నేడు అటు కొదమసింహంలా ఉన్న షణ్ముఖరావును, ఇటు మదపుటేనుగు వంటి నళినిని చూడగా వాగ్బంధనమే జరిగింది.